దానవీర శూర కర్ణలో దుర్యోధన పాత్రకు సంబంధించి దుర్యోధనుడికి భీష్ముడికి మధ్య జరిగేటువంటి సంభాషణని ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. కర్ణుడికి ఎప్పుడైతే అవమానం జరుగుతుందో జరిగిన తర్వాత దుర్యోధనుడి ప్రతిస్పందన, భీష్ముడి ప్రతిస్పందన చూద్దాం. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమున సుతసుతన కింద నిలువ అర్హతలిదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజును జననం ఎట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర తనయైన గంగా గర్భమును జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన శక్తి అందు అరుంధతిని, ఆ అరుంధతి చండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడైన మీచే కీర్తించబడు ఈ విదుర దేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాదనలు ఎందులకు. ఇప్పుడు భీష్మాచార్య, నాయన సుయోధన, ఏరుల పారుల జన్మములు మనం విచారించదగినవి కావు. నీవన్నట్టు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కానీ రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులకే ఇట్టి పరీక్షలో పాల్గొనటకు అర్హత. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మూర్తాభిషిక్తుడిని గావించుతున్నాను. సోదరా దుశ్శాచన, అనర్ఘ నవర్త శక్త కిరీటము వేగం గదెమ్ము. మామా గాంధార సౌరభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసం తెప్పిబొమ్ము. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములందుకున్నారు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారోములు సుస్వరముగా మోగనిండు. మంది మాగదలారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధా సుతులకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభాజ్యోలికి వాంఛలు రేఖ వీరగంధం విదరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. గట్టిగా చప్పట్లతోటి అభినందిద్దాం. ఇది సైన్స్ ప్రాంగణమా కురుక్షేత్ర రణరంగమా అన్నట్టుగా మంచి వాక్చాతుర్యంతో